బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మోదీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని విభజించి పాలిస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ప్రత్యేకంగా నేను ఎస్సీలకి, దళితులకి, నా దళిత సోదరులు సోదరిమణులు, గిరిజనులు, నా లంబాడీ సోదరిమణులు, బీసీలు, మీ అందరికీ మేము అలర్ట్ చేస్తున్నాం. బీజేపీ మళ్ళోసారి అధికారంలో వస్తే మీకున్న రిజర్వేషన్స్ తీసేసే ప్రమాదం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. దేశాన్ని విచ్ఛిన్నం చేసి మతపరమైన రాజకీయ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులని దేశాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందే నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఒక తప్పుడు సంకేతంతో, తప్పుడు మాటలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఉత్తమంగా సుదీర్ఘ కాలం ఇక్కడ శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా నేను, పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం చేసినాం. ముందు కూడా అదే విధంగా ముందుకు పోతాం. మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, మన అభ్యర్థి